ఈ వీడియోలో ఆర్గనైజేషనల్ బిహేవియర్లో ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నాం. సో జనరల్గా మనకి ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో పీపుల్ ఇండివిజువల్గా కావచ్చు, గ్రూప్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పే స్టడీని మనం ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, అయితే ఈ బిహేవియర్ వల్ల వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఇట్లా డెఫినేషన్ ఎవరు చెప్పారంటే స్టీఫెన్ పి రాబిన్స్ అనే పర్సన్ చెప్పారు. అంటే మనకి ఇక్కడ డెఫినేషన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్కి నెంబర్ ఆఫ్ పీపుల్ డెఫినేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ ఎవరంటే స్టీఫెన్ పి రాబిన్స్ అనే పర్సన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పర్సన్ ఎవరంటే ఫ్రెడ్ లూథన్స్. సో ఈ పర్సన్ ఏం చెప్పిందంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది అండర్స్టాండింగ్, ప్రిడిక్టింగ్, అంతేకాకుండా పీపుల్ యొక్క యాక్ట్ అనేది ఎలా ఇంప్రూవ్ చేస్తున్నామని చెప్పేసి ఆర్గనైజేషన్లో చెప్పేది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ న్యూస్ట్రామ్ అనే పర్సన్ ఏం చెప్పారంటే ఇది ఒక సిస్టమేటికల్ స్టడీ అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క యాక్షన్స్, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చెప్పేది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని చెప్పేసి చెప్పారు న్యూస్ట్రామ్స్ అనే పర్సన్. అంటే మనకి ఆర్గనైజేషనల్ బిహేవియర్కి నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చారు. సో ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ మనకి ఏమిస్తుందంటే వాళ్ళ యొక్క సైకాలజీ కానీ, వాళ్ళు సోషల్గా ఎలా ఉంటున్నారని చెప్పేసి, మేనేజ్మెంట్లో వర్క్ ఎలా చేస్తున్నారని చెప్పేసి, ఇవన్నీ కూడా చేసి దాని ప్రకారం వాళ్ళు మేనేజర్స్కి ఎలా హెల్ప్ చేస్తున్నారు. మేనేజర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటే ప్రతి ఆర్గనైజేషన్లో మనకి మేనేజర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఆ మేనేజర్స్ ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నారు, టీం వర్క్ని ఇంప్రూవ్ చేస్తారు, లీడర్షిప్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే బిహేవియర్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. అంటే ఇది ఒక మేనేజ్మెంట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది ఒక మేనేజ్మెంట్. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే గ్రూప్స్లలో హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే ఇది ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ ఏంటి, సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. అంటే ఇప్పుడు మనకి ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది సిస్టమేటిక్ అని చెప్పేసి మనం ఇందాక చెప్పాం కదా, ఇది ఒక సిస్టమేటికల్ సిస్టమ్. అయితే ఇందులో మనకి సైన్స్ అబౌట్ హ్యూమన్ బిహేవియర్లో మనకి బాడీ లాంగ్వేజ్ని బట్టి చెప్తారని చెప్పేసి అంటాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఆర్గనైజేషన్ని ఎలా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యేటట్టు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, హ్యూమన్ టూల్. సో హ్యూమన్ టూల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఓబీ ఏం చేస్తుందంటే హ్యూమన్కి, ఇప్పుడు అంటే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కానీ, మేనేజర్స్కి హెల్ప్ చేయడము, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఇది ఒక టూల్ లాగా వర్క్ అవుతుంది. అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ వల్ల హ్యూమన్కి బెనిఫిట్స్ కావచ్చు, మేనేజర్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, హ్యూమన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం కోసం యూజ్ చేసే టూల్ లాగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, యాక్షన్ అండ్ గోల్ ఓరియంటెడ్. సో ఇది మనకి గోల్ ఓరియంటెడ్ అనమాట. అంటే మనకి గోల్ని రీచ్ అయ్యేటట్టు ఉంటుంది, డిసిప్లిన్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందాక మనం 3 పర్సన్స్ ఏమేమి డెఫినేషన్ ఇచ్చారని చెప్పేసి చెప్పాం కదా, అలాగే ఇంకా 3 పర్సన్స్ ఉన్నారనమాట. సో అందులో ఇంకో 3 పర్సన్స్ ఎవరో చూద్దాం. ఫస్ట్ వన్ ఎవరంటే మూర్ హెడ్ ఆర్ గ్రిఫెన్. ఈ పర్సన్ ఏం చెప్పారంటే ఇది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది హ్యూమన్ బిహేవియర్ గురించి చెప్తుంది. ఓకే, ప్రతి ఒక్క పర్సన్ ఇది హ్యూమన్ బిహేవియర్ గురించే చెప్తుందని చెప్పేసి చెప్పారు, కానీ హ్యూమన్ బిహేవియర్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే హ్యూమన్కి అండ్ ఆర్గనైజేషన్కి మధ్యలో ఇంటరాక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పేది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని చెప్పేసి ఈ పర్సన్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఎవరు, డెరెక్ ఫుగ్. ఈ పర్సన్ ఏం చెప్పారంటే ఇది స్ట్రక్చర్, ఫంక్షన్స్ ఉంటాయి కదా, అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దాని గురించి స్టడీ చేస్తుంది అనమాట. అంతేకాకుండా గ్రూప్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే ఇండివిజువల్స్ ఉంటారు కదా గ్రూప్స్లలో, ఆ ప్రతి ఒక్క పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పేసి చెప్తారని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ పర్సన్ ఎవరు, ఎల్ఎం ప్రసాద్. సో ఈయన ఏం చెప్పారంటే ఇది ఒక స్టడీ, అంతేకాకుండా అప్లికేషన్ అనమాట. హ్యూమన్ బిహేవియర్ యొక్క నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ అనే కావచ్చు, లేకపోతే స్కిల్స్ అని చెప్పొచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆర్గనైజేషన్లో వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తున్నారు, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పేది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని చెప్పేసి చెప్పారనమాట. సో మనకి ప్రతి ఒక్క పర్సన్ చెప్పింది ఏంటంటే హ్యూమన్ బిహేవియర్ గురించే ఉంటుంది, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీడ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో దీని అవసరం ఏంటి, అసలు మన ఆర్గనైజేషనల్ బిహేవియర్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు మనకి హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం కోసం. అంటే ఇప్పుడు హ్యూమన్ అనేవారు ఎలా థింక్ చేస్తున్నారు,
ఎలా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడంలో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అయితే దీనివల్ల ఏంటంటే మేనేజర్ ఏం చేస్తాడు, ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క వర్క్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి హెల్ప్ చేస్తాడనమాట. అంటే ఇక్కడ ఏంటి, హ్యూమన్ అనేవాడు ఎలా థింక్ చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పేసి వాడు చెప్తున్నాడు, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, మేనేజింగ్ వర్క్ ఫోర్స్ డైవర్సిటీ. అంటే ఇది ఎట్లా అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది టూల్స్ అనమాట. ఓకే, దీనివల్ల ఎంప్లాయీస్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అంటే ఓన్లీ బాయ్సే ఉండాలని చెప్పేసి ఉండదు కదా, జెండర్ని బేస్ చేసుకొని ఉంటుంది, ఏజెస్ని బేస్ చేసుకొని, ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ని బేస్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేయడం కోసం యూస్ చేస్తామన్నమాట ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్. సో మనకి ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ వల్ల పీపుల్ ఒక పర్సన్తో ఇంకో పర్సన్ ఇంటరాక్ట్ అవుతారు. అంటే కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, కంపెనీ ఒక ఆర్గనైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యాండ్లింగ్ చేంజ్. ఇప్పుడు మనకి అడాప్టబుల్ అనమాట ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి ఎక్కడవుతాయి కదా, ప్రాఫిట్ వస్తుంది, కొన్నిసార్లు లాస్ వస్తుంది, అలాంటి వాటిని కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట ఈజీగా. అండ్ మోటివేషనల్ బిహేవియర్ అనేది ఏం చేస్తుందంటే మేనేజర్స్ ఏం చేస్తారు, ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా, ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ని ఏం చేస్తుందని చెప్పేసి అన్నాం, మనం మోటివేట్ చేస్తుందని చెప్పేసి అన్నాం, అవునా. వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది. మోటివేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ వర్క్ అనేది క్లియర్గా అండ్ నీట్గా చేసేస్తారు. సాటిస్ఫైడ్ ఎంప్లాయీస్ అంటే ఎందుకంటే వాళ్ళకి రివార్డ్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం అనమాట. ఇలాంటివి చేస్తే మనకి ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ రెండు కూడా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఎన్హాన్సెస్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది ఓన్లీ ఆర్గనైజేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసమే కాకుండా ఎంప్లాయీ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళకి జాబ్ సాటిస్ఫైడా లేదా, వాళ్ళకి ఆబ్సెంటీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరు టర్న్ ఓవర్ అంటే ఏంటంటే రిజైన్ చేసి వెళ్ళిపోవడం లాంటివి ఉంటుంటాయి కదా, సో అలాంటివి ఏం చేయకుండా ఉండేటట్టుగా ఫోకస్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, బిల్డ్స్ ఎఫెక్టివ్ లీడర్షిప్. అంటే ఇప్పుడు మనకి ఈ ఓబీ అనేది ప్రతి ఒక్క పర్సన్లో, అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేస్తుంది అనమాట. ఎంకరేజ్ టీమ్ వర్క్. సో టీమ్ వర్క్ వల్ల మనకి ఏమవుతుంది, క్లియర్ కట్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా అండ్ ప్రొడక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్స్. సో మనకి ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయని చెప్పేసి అన్నాం కదా, దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ లాంటివి జరగకుండా ఉంటాయి అన్నమాట. ఒకవేళ జరిగినా కూడా అందరూ కంబైన్ అయ్యి వర్క్ చేస్తారు కాబట్టి అవి ఏమంటే రీసాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్. సో మనకి ఒక ఆర్గనైజేషన్లో దానికంటూ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారంటే మెయిన్ గోల్స్ అనేవి ఉంటాయి కదా, గోల్స్ని ఈజీగా అచీవ్ చేసుకుంటాయి అన్నమాట. నేచర్ అండ్ స్కోప్. సో నేచర్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. దీని యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఒక ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనమాట. ఇది డిసిప్లిన్ గురించి కాదు. ఓకే, అని ఎట్లా చెప్తున్నామంటే థియరీని బేస్ చేసుకొని మనం ఇలా చెప్తున్నాం, ఆర్గనైజేషన్ యొక్క నేచర్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇది మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో నాట్ ఓన్లీ స్టడీ, ఇక్కడ ఏం చెప్తుందంటే సోషియాలజీ, సైకాలజీ, ఆంథ్రోపాలజీ. అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు, కమ్యూనికేషన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, అలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, అయితే ఇది మనకి ఇన్ఫర్మేషన్ గురించే కాకుండా, అంటే ఇప్పుడు మనము ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడమే కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవాలని చెప్పేసి అనుకోవడమే కాకుండా చదవడం అనమాట. చదివి ఎగ్జామ్ రాయడం అనేది అప్లికేషన్, ఇలాంటిది కూడా చేస్తుందన్నమాట ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది. అయితే ఇందులో మనకి ఇంకోటి ఏం చెప్తుందంటే నార్మేటివ్ సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తుంది. నెక్స్ట్ హ్యూమనిస్టిక్ అండ్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్. నెక్స్ట్ స్కోప్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది అండ్ గ్రూప్స్, ఆర్గనైజేషన్ మొత్తం, ఇలా 3 డిఫరెంట్ పార్ట్స్ లెక్క ఉంటుంది అనమాట. సో ఇండివిజువల్ లెక్క చూసుకున్నట్లయితే పర్సనాలిటీని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పర్సెప్షన్, యాటిట్యూడ్ ఎలా ఉంది, మోటివేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్, లెర్నింగ్, వాల్యూ, వీటన్నిటిని బేస్ చేసుకొని స్కోప్ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ మంచిగా ఉందనుకున్నా, అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ కావచ్చు అలాంటివి, అండ్ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ అనేది మంచిగా ఉందనుకో, పాజిటివ్ థింకింగ్ లాంటివి ఇలాంటివి ఉంటే కంపెనీకి మంచి పేరు వస్తుంది, స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మోటివేషన్ అనేది కూడా క్లియర్ కట్గా తీసుకుంటున్నారా లేదా, జాబ్ వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదా, అండ్ వాళ్ళు కొత్త ఏమైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఇలాంటివి బేస్ చేసుకొని స్కోప్ అనేది ఉంటుంది ఇండివిజువల్స్కి.
నెక్స్ట్ గ్రూప్. సో మనకి ప్రతి ఒక్క ఇండివిజువల్ మొత్తం కలిసి గ్రూప్ లాగా కంబైండ్ అవుతారు కదా. సో ఆ గ్రూప్లో గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా చూసుకోవాలి, కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి, అండ్ లీడర్షిప్ అనేది ఉండాలి, గ్రూప్ డైనమిక్స్ అంటే గ్రూప్లో చేంజెస్ లాంటివి జరగొద్దు అనమాట. ఓకే, అయితే ప్రతి ఒక్క టీంలో పవర్ ఉండొచ్చు, బట్ పాలిటిక్స్ అనేవి మాత్రం యూజ్ చేయొద్దు అనమాట. నెక్స్ట్ ఏంటి, ఆర్గనైజేషన్ కానీ లేకపోతే స్ట్రక్చరల్గా చూసుకున్నట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ మీద బేస్ చేసుకొని ఉంటుంది, దాని యొక్క కల్చర్, చేంజబుల్, డెవలప్మెంట్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఈ ఓవరాల్ని బేస్ చేసుకొని స్కోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆర్గనైజేషనల్ బిహేవియర్కి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో మనకి ఓబీ అనేది ఏం చెప్తుందంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఇండివిజువల్ పర్సన్ కావచ్చు, గ్రూప్ పర్సన్ అనేవాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు, అంతేకాకుండా వాళ్ళ ఆర్గనైజేషన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పేదే ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో ఈ ఫ్రేమ్వర్క్లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఆ 3 లెవెల్స్ ఏంటంటే ఇండివిజువల్ లెవెల్, గ్రూప్ లెవెల్ అండ్ ఆర్గనైజేషనల్ సిస్టమ్ లెవెల్. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు దాని యొక్క అవుట్కమ్స్ ఎలా ఉండొచ్చు, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడము, ప్రొడక్టివిటీ ఎలా ఉంది, సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా దాని యొక్క అవుట్కమ్స్ అనమాట. ఇండివిజువల్ లెవెల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి జనరల్గా ఇండివిజువల్ పర్సన్స్లో ఉన్న ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఎంప్లాయీ యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పడం. సో ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేది క్లియర్ కట్గా ఉండాలి, పర్సెప్షన్ అంటే వాళ్ళ యొక్క థింకింగ్ అనేది క్లియర్గా ఉండాలి, లెర్నింగ్ కూడా ఉండాలి, మోటివేషన్, ఇవన్నీ బిహేవియర్స్ కనుక క్లియర్గా ఉంటే ఒక ఆర్గనైజేషన్ అవుట్కమ్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ గ్రూప్ లెవెల్లో మనకు ఆల్రెడీ తెలిసింది, ఇందాక చెప్పుకున్నాం కదా, డైనమిక్ అంటే చేంజబుల్ లాగా ఉండొద్దు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రాకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్ లెవెల్లో కల్చర్, పాలసీస్, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని బేస్ చేసుకొని. ఇది ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో ఓన్లీ ఎంప్లాయీ బిహేవియర్ని బేస్ చేసుకొని ఉంటుంది, గ్రూప్లో ఏంటంటే మొత్తం ఇండివిజువల్స్ అందరూ కలిసి చేసేదాన్ని ఉంటుంది, ఆర్గనైజేషనల్ లెవెల్లో ఏంటంటే ఓవరాల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ మోడల్స్. సో మనకి ఓవరాల్గా 5 మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఆటోక్రటిక్ మోడల్, సెకండ్ వన్ కస్టోడియల్ మోడల్, థర్డ్ వన్ సపోర్టివ్ మోడల్, ఫోర్త్ వన్ కాలేజియల్ మోడల్, ఫిఫ్త్ వన్ సిస్టమ్ మోడల్. సో మనకి ప్రతి ఒక్క మోడల్ ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఆటోక్రటిక్ మోడల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మేనేజర్ మీద, అంటే ఇప్పుడు మనకి బాస్ ఉంటారు కదా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మేనేజర్కి ఫుల్ పవర్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ మేనేజర్ ఏవైతే చెప్తారో అంటే వాళ్ళు ఆర్డర్స్ చేస్తారు కదా, ఆ ఆర్డర్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఏంటంటే మేనేజర్స్ ఏది చెప్తే అది చేస్తున్నారంటే ఇక్కడ ఏంటి మనకి స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి మోటివేషన్ అనేది ఎలా వస్తుందంటే ఫియర్, అంటే ఇప్పుడు మనకి మేనేజర్ ఏమైనా అంటారేమో అనే భయానికి కావచ్చు, లేకపోతే ఏమైనా పనిష్మెంట్స్ ఇస్తారేమో అనే భయానికి వస్తుందన్నమాట ఈ మోడల్ అనేది. ఓకే, అయితే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అనేది మేనేజర్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్. అంతేకాకుండా కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. కానీ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంప్లాయ్ యొక్క తన యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి చెప్పుకోలేడు, అంతేకాకుండా వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఏంటి అని చెప్పేసి చెప్పుకోలేరు అనమాట. అంతే మళ్ళీ ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో మనకి మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటున్నామంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో జరుగుతుందేమో అని భయానికి చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి కస్టడియల్ మోడల్. సో ఇందులో మనకి ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఫినాన్షియల్గా బెనిఫిట్స్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఎంప్లాయీస్కి. దానివల్ల మనీ ఎక్కువ ఇస్తున్నారంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే లాయల్గా ఉంటారనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది, వాళ్ళు కంపెనీని క్లియర్గా ఎటువంటి లాస్ రాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తారు. ఇందులో మనకి ఏంటంటే మోటివేషన్ అనేది ఎలా వస్తుందంటే రివార్డ్స్, వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఇలాంటి ద్వారా వస్తుంది అనమాట. ఇంకా ఆటోక్రటిక్లో ఎలా అంటే ఫియర్, పనిష్మెంట్ ద్వారా మోటివేషన్ అనేది వస్తుంది. అంటే వర్క్ చేయాలి అంటే అక్కడ ఫియర్ ఉంటుంది, ఇక్కడ ఏంటంటే రివార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా చేయాలి అని చెప్పేసి అనిపించే ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంప్లాయీ సాటిస్ఫై అవుతారనమాట, ఇన్సెక్యూరిటీ అనేది లేకుండా ఉంటుంది. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మోటివేషన్ అనేది కొన్నిసార్లు ఎంప్లాయీస్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సపోర్టివ్ మోడల్ ఏంటంటే ఇప్పుడు మనకి
మేనేజర్ ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఎటువంటి ఫియర్ పెట్టట్లేదు వాళ్ళు, బట్ మీరు చెయ్యండి అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తారనమాట. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే లీడర్షిప్ ద్వారా మనకి మోటివేషన్ అనేది అందిద్ది. దానివల్ల ఎంప్లాయీస్ ఏమనుకుంటారు అంటే నాకు ఎంకరేజ్ చేస్తున్నారంటే వాల్యూ ఉంది మనకి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మోటివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్కిల్డ్ మేనేజర్ ఉంటేనే వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండి మోటివేషన్ అనేది క్లియర్గా అందుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, కాలేజియల్ మోడల్. సో ఇదేంటంటే ఆర్గనైజేషన్ టీమ్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, టీమ్ వర్క్ లాగా వర్క్ అయ్యి ఎంప్లాయీసే పార్ట్నర్స్ లాగా వర్క్ చేస్తారు. దానివల్ల రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి షేర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అయితే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, పార్ట్నర్షిప్ లాగా. ఓకే, ఇంతకుముందు దాంట్లో ఏంటంటే జనరల్గా మనీ ఇచ్చి ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తారు. ఇందులో ఏంటంటే టీం వర్క్ చేయడం వల్ల పార్ట్నర్షిప్ అనేది ఇస్తున్నారు అనమాట. అండ్ కమిట్మెంట్ అనేది హైగా ఉంటుంది. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఇది హెల్ప్ఫుల్ కాదనమాట. ఓకే, లాస్ట్ వన్ ఏంటంటే సిస్టమ్ ఉండదు. సో ఇది మెయిన్గా ఆర్గనైజేషన్ యొక్క కల్చర్ని బేస్ చేసుకొని ఉంటుంది, అంటే ట్రస్ట్ ఎంపవర్మెంట్ అనమాట. ఓకే, అయితే ఎంప్లాయీస్ ఏం ఫీల్ అవుతారంటే ఇది మన కంపెనీ, మనం ఎలా అయినా చేయాలి, డెవలప్ చేయాలి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే, ఇందులో ఎథిక్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ కల్చర్ అనేది ఉంటుంది, మనకి హై ఎంగేజ్మెంట్ అంటే మనకి మోటివేషన్ అనేది క్లియర్గా అందిద్ది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం కష్టం, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది అవసరం. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఫస్ట్ వీక్. థ్యాంక్ యూ.